బిజినెస్ మహిళ అన్నందుకు ఉపాసనలో ఉన్న మరో యాంగిల్. ఇక మొత్తానికి తాట తీస్తూ థియేటర్లో దద్దరిల్లించేసిన ఉపాసన కొణిదెల సెన్సేషనల్ న్యూస్. ఇక అందరికీ తెలిసిందే, ఇప్పటికే పెద్ద మూవీ జూన్ 4న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అవుతూ వచ్చేసింది. భర్త మూవీని సపోర్ట్ చేసేందుకు థియేటర్ కి హాజరవుతూ వచ్చేసింది ఫస్ట్ షో అంటూ. ఇక ఉపాసన కొణిదెల్ని చూసి ఒక్కసారిగా అభిమానులు షాక్ అవుతూ వచ్చేసారు. ఇక తమతో కలిసి ఇంత పెద్ద సెలబ్రిటీ కూర్చుందా అంటూ షాక్ అవుతూ కనిపించారు. ఇక జాన్వీ కపూర్ ఆడియో లాంచ్ లో ఎక్కువగా సినిమా థియేటర్లో తక్కువగా కనిపించింది. తన సీన్స్ 2-3 మించి ఎక్కువగా లేకపోవడం, సాంగ్స్ లో తప్పించి ఇంకెందులో దానిలో మెయిన్ లీడ్ లేకపోవడంతో జాన్వీ కపూర్ ముందు సినిమా అలానే ఇప్పుడు సినిమా కూడా ఇలానే తీసింది అంటూ కాంట్రవర్సీలో పడ్డది. ఇప్పటికే అభిమానులకి ఫుల్ హైప్ ఇచ్చేసింది ఆడియో లాంచ్ లో. అటువంటిది సినిమాలో తన పాత్ర ఏమీ లేకపోవడం, ఓన్లీ ఎక్స్పోజింగ్, అలానే తన చీరకట్టు బాగోకపోవడం, అభిమానులు అయితే జాన్వీ ఎక్స్పోజింగ్ కి తీసుకున్నారు అంటూ తనకు ఒక ముద్ర అయితే వేసడం జరిగింది. ఇక ఈ భాగంగానే ఉపాసన కొణిదెల చూసిన ఆ వీరాభిమానులు అయితే జాన్వీ కపూర్ రెండో పెళ్ళం అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్సే కాదు, ఇక వీరాభిమానులు సినిమా హాల్లో చేసిన రచ్చకి ఇక మొత్తానికి అన్న పక్కన వదిన సూపర్ ఉంది అంటూ జాన్వీ కపూర్ ని ఆట పట్టిస్తూ థియేటర్లో విజిల్లుకి ఆఖరికి ఉపాసన కొణిదెలకి కాస్తంత చిన్నపాటి కోపమే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇలా ఫైనలీ అయితే రామ్ చరణ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడం ఖాయమని చెప్పుకోవచ్చు. మరొక వైపు సినిమా కంటెంట్ ఎంత బాగుందో అందులో జాన్వీ కపూర్ యాక్టింగ్ అంత తక్కువగా ఉండడం, ఇక తననైతే ఎక్స్పోజింగ్ కి మాత్రమే ఉంచుకున్నారు అంటూ సోషల్ మీడియాలో డిక్లేర్ చేస్తూ రావడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఫైనలీ ఉపాసన కొణిదెల రామ్ చరణ్ సినిమాని ఎంకరేజ్ చేసేందుకు రావడం, అపోలో చైర్మన్ గారాల మనవరాలు అనే విషయాన్ని కూడా పక్కన పెట్టి తండ్రిని తీసుకుని వచ్చి భర్త సినిమాని సపోర్ట్ చేస్తూ ఉండడంతో ఉపాసనకి చాలా మంది ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఆ విజువల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.